తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతోటి వీరికి వైరం కూడా ఏర్పడుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారే నిరాశ కలుగుతుంది. సోదరీమణుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిళ్లను ఈ రాశి వారు ఈ వారం ఎదుర్కొంటారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వరకేమో పని భారం అధికమవుతుంది. కళాకారులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. శైల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం వారికి బుధవారం కార్యజయం, భూ సంబంధిత విషయాల్లో లాభాలు చేతికంతాయి. శనివారం భార్యాభర్తల మధ్య వివాదాలు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. పూర్వాషాఢ వారికి ఆదివారం యత్న కార్యసిద్ధి, విందు వినోదాల్లో పాల్గొంటారు. బుధవారం మానసిక అశాంతి అధికమవుతుంది. చోర భయం కూడా అధికంగా ఉంటుంది. కావున విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి మంగళవారం శుభవర్తమానాలు అందుతాయి. అదనపు రాబడి కూడా ఉంటుంది. గురువారం వ్యయ ప్రయాసలు, బంధు విరోధాలు ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. ధనురాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈ వారం వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వివాదాల నుంచి కూడా ఈ వారం వీరు బయటపడతారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారతారు. భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహం, వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఎవరితో చేస్తారో అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకున్న విధంగా పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. ఆర్థికంగా కూడా ఈ రాశి ఉద్యోగ వర్గాల వారు బలవంతులవుతారు. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు మంగళవారం శుభవర్తమానాలు అందుతాయి. అదనపు రాబడి కూడా ఉంటుంది. గురువారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. శ్రవణ నక్షత్రం వారికి సోమవారం పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. ఆస్తి లాభ సూచనలు. బుధవారం మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు కూడా అధికంగా ఉంటాయి. ప్రధానంగా ఖర్చులను నియంత్రించుకోవడం బుధవారం చాలా మంచిది. ధనిష్ట 1, 2 పాదాల వరకు మంగళవారం శుభకార్యాలకు, విందు వినోదాలకు హాజరవుతారు. ఉద్యోగ లాభ సూచనలు. శనివారం మానసిక ఆందోళన, కుటుంబ సమస్యలు కూడా అధికమవుతాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు ఈ వారం ఎవరైతే మకర రాశి వారు చేస్తారో అవి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే సూర్య భగవానుని ప్రతినిత్యం ఆరాధించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్టుగానే ఈ వారం ఉంటుంది. అయితే రుణాలు సైతం చేయక తప్పదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరపు బంధువులను కూడా కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. చిత్ర విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంతవరకు తొలగే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రస్తి యోగదాయకంగా ఉంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో అనుకూల మార్పులు చేర్పులు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.